గమనించు అన్నాడు. మనం వాటిని చూసి నేర్చుకోవాలి. మనకు జ్ఞానం ఉంది, మేము మాట్లాడగలుగుతున్నాం, మాకు అన్ని తెలుసు మనం అనుకుంటున్నాం. ఇంకేం తెలియదు. మనకి జ్ఞానం కావాలంటే పశువులను చూసి నేర్చుకోవాలి. నీకు జ్ఞానం కావాలంటే పక్షులను చూసి నేర్చుకోవాలి. ఒక కాకి ఎక్కడన్నా కింద పడిపోయిందంటే ఎన్ని కాకులు వస్తాయండి? అసలు చుట్టుపక్కల ముందు ఆ కాకి తిరిగేటప్పుడు మిగతా కాకులు కనపడతాయా మనకి? మనలాంటి మనిషి ఎవడన్నా ఒక చోట పడిపోయాడంటే బైకులు వేసుకొని కార్లు వేసుకొని వెళ్తానే ఉంటాం, కానీ మనకెందుకులా వెళ్ళిపోతాం. ఎవడన్నా అక్కడ ఆగుతాడా? మనం దేన్ని చూసి నేర్చుకోవాలి? ఇప్పుడు పక్షులను చూసి మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్ర. దేవుడి యొక్క వాక్యం వినాలంటే ఎవరిని చూసి నేర్చుకోవాలి? పశువులను చూసి నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటిలో ఉన్నటువంటి జ్ఞానం. అందుకనే పుస్తకం పెన్. ఎందుకంటే ఆ ఆవులు ఎడ్లు ఏ విధముగానైతే ఆహారం తిని ఇంటికి వచ్చిన తర్వాత నెమరు